Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై విజయసాయిరెడ్డిలో ఎంత కుళ్ళు దాగి ఉందా? వైసీపీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా చావు దెబ్బ కొట్టేందుకు పక్కా ప్రణాళికతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందుకొస్తున్నట్టుగా కనిపిస్తోంది. వ్యక్తికైనా వ్యవస్థకైనా మంచి చేయడం కష్టం, కానీ నష్టం చేయాలని అనుకుంటే కష్టమేమీ కాదు. ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి తనకు రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిన పార్టీని, అధినేతను ఎలా దెబ్బతీయాలని సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే వైఎస్ జగన్పై రాజకీయంగా పెద్ద బండ వేశారు. జగన్ క్రిస్టియానిటీని దృష్టిలో పెట్టుకొని మతపరమైన ద్వేషాన్ని రగిల్చడానికి విజయసాయిరెడ్డి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, జగన్ ఇద్దరు అసమర్థులే అన్నారు. శ్రావణ మాసం 3 లేదా 4వ వారంలో కొత్త పార్టీ గురించి ప్రకటిస్తానన్నారు. తనకు ఎవరి మీద ద్వేషం, శత్రుత్వం లేదని అన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులు మాత్రమే ఉంటారన్నారు. ఎంపీల పవర్ గురించి బయటకు చెప్పుకోలేక కుమిలి ఏడవాల్సి వస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని నడిపించలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆయన తీవ్ర విమర్శ చేశారు. అలాగే ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అని ఆయన ఘాటు విమర్శ చేశారు. ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది ముఖ్యం కాదన్నారు. ఒకరున్న ప్రతిపక్షమే అన్నారు. జగన్ మత మార్పిడులను ప్రోత్సహించారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. కొన్ని వందల చర్చలు కట్టడానికి జగన్ సహకరించారని సంచలన కామెంట్ చేశారు. హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి జగన్ సహకరించలేదని విజయసాయిరెడ్డి అనడం రాజకీయ దుమారం రేపుతోంది. విజయసాయిరెడ్డి పూర్తిగా మత విద్వేషాల్ని రెచ్చగొట్టడమే ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్, ఆయన నేతృత్వం వహించే వైసీపీని రాజకీయంగా చావు దెబ్బతీసే ఉద్దేశం కనిపిస్తోంది. అయితే విజయసాయిరెడ్డి మాటలకు ఏ మేరకు విశ్వసనీయత ఉంటుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. బీజేపీలోకి వెళ్లే ఉద్దేశం లేదని ఆయన అనడం గమనార్హం. కానీ ఎజెండా మాత్రం ఆ పార్టీదే. నెత్తికెత్తుకోవడం వెనుక అసలేం జరుగుతున్నదో తెలియాల్సి ఉంది.